ఎన్ని దారుణాలు సార్! ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్టీఆర్ ఆవేదనతో చెప్పే ఓ సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడిది పెళ్ళైన మగవారి సరిగ్గా నప్పుతుంది. కట్టుకున్నోడు అనే కనికరం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మహిళలు. ఓవైపు మగాళ్లను తన కాబోయే భార్య కోసం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటుంటే, మరోవైపు తన దారికి అడ్డొస్తున్న పతిని ఎలా పరమాత్ముడి దగ్గరికి పంపాలా అని కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. పెళ్లి అంటేనే భయపడేలా చేస్తున్నారు. బ్లూ డ్రమ్స్ చూస్తేనే మగాళ్ళ గుండెలో హడలు పుడుతుంది. చల్లటి కూల్ డ్రింక్ తాగినా వెచ్చగా చెమటలు కారుతున్నాయి. ఆ శీతల పానీయం గొంతులో తీపే అయినా గొంతులో చేదుగా దిగుతుంది. మాధ్యంలో ఏ మందు కలుపుతారోనని భయమేస్తుంది. సెల్ఫీనే చివరి ఫోటో అవుతుందేమోనని అనిపిస్తుంది. ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వంతెనపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. బైక్పై ఉన్నప్పుడు వెనక నుంచి వేగంగా ఓ కారు వస్తుంటే కడతీర్చడానికి అనే అనుమానం కలుగుతుంది. రాత్రి భోజనం చేసి పడుకున్నాక మళ్ళీ తెల్లారుతుందో లేదోనని బిక్కుబిక్కుమంటూ నిద్రపోతున్నారు. కూరగాయల్ని కట్ చేసే కత్తిని చూసినా జంకుతున్నారు. గోనె సంచిని చూసినా బెదురుతున్నారు. హనీమూన్ అంటే ఇక డైరెక్ట్ వెపన్కే అనే ఫిక్స్ అయిపోతున్నారు. ఇలా రకరకాలుగా చంపడంలో కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు కొందరు మహిళలు. ఏమిటి దారుణం?